పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరార్పణం. గురుగారు ఆగస్టు 4న అష్టాదశ శక్తిపీఠ మహాశక్తిపీఠార్చన జరగబోతోంది అని గురుగారు తెలియజేస్తూ వచ్చారు మీరు. అయితే ఏంటి అష్టాదశ శక్తులు అంటే ఎవరెవరు ఉంటారు, ఏ అమ్మవారి రూపం ఆ రోజు మేమంతా కూడా దర్శించుకోవచ్చు, ఏంటి అసలు పూర్తి వివరణ? తప్పకుండా అమ్మ. దీనికి మూలంగా మనం వెళ్ళాలి అంటే దక్షయజ్ఞం గురించి తెలుసుకోగలిగితే ఇవన్నీ మనకు తెలుస్తాయమ్మా. అవునా గురుగారు? అయితే మొదట దక్షయజ్ఞము అనేటువంటిది దక్ష ప్రజాపతి, ఆయన చాలా పెద్ద యజ్ఞం మొదలు పెడతారు. ఏ యజ్ఞం చేసినా ఈశ్వరుడికి హవిర్భాగాన్ని ఇవ్వకపోతే ఆ యజ్ఞం పనికిరాదు. అటువంటిది అసలు ఈశ్వరుణ్ణే పిలవడు. పిలవకుండా యజ్ఞం చేస్తుంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని ఉంటుంది. ఒక్కొక్కసారి అది లోక కళ్యాణం కూడా అవుతుంది. అమ్మవారు వచ్చి ఈశ్వరుడి దగ్గరికి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్తాను అంటే, వసి పిచ్చిదానా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, మీ నాన్నగారు అయినా కావచ్చు గాక పిలవని పేరంటానికి వెళ్ళవద్దు, అది చాలా ఇబ్బందులకి అవమానాలకి గురి కావాల్సి వస్తుంది అని అంటే, మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ. ఆడపిల్లలు మామూలుగా విన్నారు కదా. అప్పుడు ఆవిడేంటి అమ్మవారిగా కాదు, ఒక అర్ధాంగిగా, తండ్రికి కూతురుగా, మా నాన్న అట్లా ఏం కాదండి, మీ మీద కోపం ఉంటే ఉండొచ్చేమో కానీ నన్ను చాలా ప్రేమగానే చూసుకుంటారు, అదేముండదంటే, కాదమ్మా వెళ్ళొద్దమ్మా అంటే అని ఆవిడ అడుగుతుంది. సరే పార్వతి అట్లా కాదమ్మా అని చెప్పి గడ్డం బతుకొని బతిమలాడతాడు ఆయన. అయినా సరే కాదు, సరే నీ ఇష్టం వెళ్ళు కానీ జాగ్రత్త, ఆవిడ ఆనందంగా వెళ్ళిపోతుంది. కూతురుని చూసి సంతోషంగా పిలుస్తాడు, అల్లుడు రాలేదుగా ఆనందం. శివుడు అంటే పడదా ఆయనకి. దేవతల విషయంలో కూడా ఇలాంటివి అయ్యో అంటే కొన్ని ప్రకృతికి కొన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని జరుగుతాయి, అవి మనం గమనించాలి అందులో. ఆ తర్వాత ఆ కర్తువులో ఈశ్వర నింద బాగా పరమేశ్వరుడి నింద జరుగుతూ ఉంటుంది. అమ్మవారు తట్టుకోలేక గట్టిగా మాట్లాడితే, అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి, ఇక అనరాని పదాలన్నీ కూడా దక్ష ప్రజాపతి ఆడేటప్పటికి అమ్మవారు తట్టుకోలేక, అప్పుడు అమ్మవారి యొక్క రూపాంతరం వచ్చి, నా భర్తకి ఇంత అవమానం జరిగిన చోట నేను ఉండటం అని చెప్పి అగ్నిహోత్రంలోకి ఆవిడ దూకేస్తుంది. ఇది భక్తులు అంటే వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీని లోపలిగా వెళ్తే చాలా అద్వితీయంగా ఉంటుంది, అది వేరే విషయం. మనం కాస్త వివరంగా తెలుసుకోవాలని చెప్పి క్లుప్తంగా చెప్తున్నాం. అమ్మవారి అగ్నిహోత్రంలోకి దూకేస్తారు. ఆ సమయంలో ఇక ఈశ్వరుడికి ఆ విషయాన్ని తెలిసి తాండవమాడి నెత్తిమించి ఒక జటాజూటం కింద కొడితే ఉగ్రభూతంగా వీరభద్రుడు వస్తారు, దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాడు. ఆ ఈశ్వరుడు వచ్చి ఆ అమ్మవారి యొక్క చితాభస్మం మొత్తం కూడా తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవం పడుతూ 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 వచ్చినవి అష్టాదశ శక్తిపీఠాలు. ఇప్పుడు మనకి అలానే అలా రూపాంతరం భవతి మంగళ దేవత అని చెప్పి అనేక విధానాలుగా పడింది. మామూలుగా వచ్చేటికి 64,000 ప్రదేశాల్లో పడ్డాయి. అవునా గురుగారు? మరి అష్టాదశ మనకు ఈ 18 మనకు వచ్చినాయి, కానీ 64,000 ప్రదేశాలలో పడింది. మొత్తం 64,000 శక్తిపీఠాలు ఉన్నాయండి. మొత్తం 64,000 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో చాలా ప్రధానంగా తీసుకున్నవి 18. అందులోనూ మళ్ళీ ప్రధానంగా కొన్ని తీసుకున్నారు. కామకోటి పీఠం పూజయామి, తర్వాత జలంధర పీఠం అని ఉంటుంది, ఓడ్యాన పీఠం, ఇలా మనకు బిందు మండల వాసిని అని చెప్పి ప్రతి పీఠార్చనకి 4 ఉంటాయి ప్రత్యేకంగా. ఈ 4 ప్రధానంగా మళ్ళీ వీటిల్లో మళ్ళీ కామాఖ్య ఒకటి ఇలా తీసుకోవడం జరిగింది. ఈ 4గిట్లకి ఒకటే మూలం, లలిత అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠానికి మూలం శ్రీచక్రం. ఆ శ్రీచక్రానికి సింహాసనాన్ని అధిష్టానం చేసుకుంది మహాత్రిపుర సుందరి. అంటే రూపాంతరాలు అనేకం ఉంటుంటాయి ఇందులో. ఈ 64,000 శక్తి పీఠాలు ఏవైతే కనుక అమ్మవారి యొక్క శరీరం నుంచి పడినవైతే ఉన్నాయో వాటిల్లో మోస్ట్గా ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నటువంటివి 18 నుంచి మళ్ళీ 4 విడిగా తీసుకోవడం జరిగింది. ఈ 4 ఈ 18 నుంచి వచ్చిన విడిగా 4 అంటే అష్టాదశ శక్తి పీఠాలను దర్శనం చేసుకోలేటువంటి వారు ఈ 4 పీఠాలను దర్శనం చేసుకుంటే చాలు అనేటువంటిది. ఆ 64,000 పీఠాలని దర్శనం చేసుకున్న భాగ్యం చెందుతుంది అని. అటువంటిది ఇప్పుడు ఈ 18 శక్తి పీఠాలని ఒకే చోట మనం
చేసి ఆవాహన చేస్తున్నాము, అర్చన చేస్తున్నాము, 183 శ్రీచక్రాలని పెడుతున్నాము, విడిగా 18 శ్రీచక్రాలని స్థాపన చేస్తున్నాము, చాలా పెద్ద పెద్ద శ్రీచక్రాలు అవి కూడా స్థాపన చేసి అర్చన చేస్తున్నాము, 9 లక్షల బీజాక్షర సంపుటి అక్కడ మనం నిర్వహిస్తున్నాము అంటే కనీసం చూసిన ఈ 64,000 శక్తి పీఠాలు దర్శనం చేసుకునే భాగ్యం పుణ్యం ఏర్పడినట్టే అమ్మా. ఏదైతే కనుక దక్ష యజ్ఞం అనేటువంటిది వినాశనం అయిపోయిందో ఆ రకంగా మనకు సంబంధం లేనివి మన మీద రుద్దబడుతున్నవి, మనం నానా రకాలుగా సమస్యలు అనుభవిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ధ్వంసం అయిపోతాయి. మన జీవితానికి ఎప్పుడూ కూడా శుచిస్మితం, మందహాసం అనేటువంటివి, మందహాసం అంటే ఎప్పుడు ఆ పెదాల మీద ఎప్పుడు కూడా చిరునవ్వే రావాలంటే మనం ఎంత జీవితంలో తృప్తిగా ఉండాలి. అటువంటి ఒక్క తృప్తికర జీవితాన్ని అందిస్తూ అసంతృప్తిని పూర్తిగా తీసేసేది అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అని అంటారమ్మా. ఓకే గురువు గారు, మరి అలా అని చెప్పారు, అది ఎక్కడ ఎప్పుడు ఒక్కసారి చిన్నగా. ఇది మనకు హైదరాబాద్ నగరంలో జరుగుతుందమ్మా. అది ఎక్కడ అనేటువంటిది నేను మీకు మరొకసారి వివరణ అందిస్తాను. కానీ ఈ ఒక్క క్రతువుని మనం భారతీయ శంకర పీఠం నుంచి యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి లైవ్ ఇచ్చేస్తాం కంప్లీట్గా. అలాగే మన ఛానల్ నుంచి కూడా మనం తీసుకుని ఇస్తాం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మా దూరంగా ఉన్నాం కదా అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవద్దు. ఈ అవకాశం మళ్ళీ దక్కుతుందో లేదో అని ఒక్క విషయాన్ని మాత్రమే వెళ్తామో వెళ్ళము, ఇక్కడ మన కనులారా చూసుకోవచ్చు, ప్రార్థించవచ్చు అమ్మవారిని ఖచ్చితంగా. ఎందువల్లంటే నేను పరోక్షంగా వస్తాననేటువంటి మాటలు చాలా తక్కువ రావాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆగస్టు 4వ తారీఖు వచ్చి ప్రశాంతంగా కూర్చొని మీ స్వహస్తాలతో చేసుకోవటం అనే అసలు సహజంగా నాకున్న తత్వానికి నేను ఎవరికి యాక్సెప్ట్ చేయడానికి, ఎవరి చేతులతో చేయడానికి యాక్సెప్ట్ చేయను. కొన్ని మేము చేయవలసిన ఆరాధనలు చేసేస్తాం కనుక వారి స్వహస్తాలతో ఇలా చేయటం వలన అన్నీ వదిలేసినట్టు, అన్నీ వదిలిపోయినట్టు. అంటే మనకు అనవసరమైనవన్నీ మనం వదిలేస్తుంటే మనకు అక్కర్లేనివన్నీ ఆవిడ తీసేసుకుంటుంది. అలా పట్టి పీడిస్తున్న ప్రతిదీ కూడా మొత్తం వదిలేసాం. ఆ తర్వాత అమ్మవారిని అడిగినప్పుడు మనకి ఏదైతే జీవితానికి అవసరమో అవన్నీ మనం ఆ మంత్ర రూపంలో అడగడం జరుగుతుంది. మన దగ్గర మొత్తం క్లీన్ చిట్ అయితే మన దగ్గరకు వచ్చేవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఆ విధానాన్ని అనుసరించి దృష్టిలో పెట్టుకొని ఈ అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటి మహావైదిక క్రతువును ఆగస్టు 4వ తారీఖు హైదరాబాద్ భాగ్యనగరం నందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనే ప్రయత్నము చేసి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చనలో భాగంగా పాల్గొని 64,000 శక్తిపీఠ దేవత స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని పొందగలరని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. తప్పకుండా అలాంటి మహత్తర కార్యక్రమాన్ని గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియచేసినందుకు, వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, ఆగస్టు 4న అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన కార్యక్రమం గురించి గురువు గారు అయితే మనకు తెలియచేశారండి. అలాంటి మహత్తర కార్యక్రమాలు కొన్ని ఇలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటామండి. మళ్ళీ అలాంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.